హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ హబ్ నార్కన్లు. మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలి. వన్ థింగ్ ఫ్రెండ్స్, యూ కెన్ నాట్ రీసైకిల్ ద వేస్టెడ్ టైం. స్టార్ట్ యువర్ వర్క్ నౌ. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోకి వస్తే పాస్ట్ టెన్స్, జరిగిపోయిన కాలం గురించి మాట్లాడుకుంటున్నాం. దీనిలో 4 రకాలు ఉంటాయి. దిస్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. దే ఆర్ సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ డెఫినేషన్ వచ్చేసి దిస్ టెన్స్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. ఓకే, హింట్స్ వచ్చేసి లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ నైట్, ఎస్టర్డే, ఇన్ 1998. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ అన్ని సబ్జెక్టులకు స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. I ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, V ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, U ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, U ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, He ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, C ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, It ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, They ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్తో పాటు వర్బ్ యొక్క 3 రూపాలు కూడా గమనిద్దాం. ఓకే, రవితేజ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ టోర్నమెంట్. పార్టిసిపేట్, పార్టిసిపేటెడ్, పార్టిసిపేటెడ్. మోక్ష గేవ్ మనీ ఎస్టర్డే. గివ్, గేవ్, గివెన్. లక్ష్మణ్ వెకేటెడ్ రూమ్ లాస్ట్ వీక్. వెకేట్, వెకేటెడ్, వెకేటెడ్. వసంత పేడ్ ఫీ ఎస్టర్డే. పే, పేడ్, పేడ్. శబానా విజిటెడ్ మక్కా లాస్ట్ మంత్. విజిట్, విజిటెడ్, విజిటెడ్. హరి కంప్లీటెడ్ దిస్ వర్క్. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. స్టూడెంట్స్ wrote ఎగ్జామ్ ఎస్టర్డే. రైట్, wrote, written. రాజు ఫినిష్డ్ హోంవర్క్. ఫినిష్, ఫినిష్డ్, ఫినిష్డ్. దీప వెంట టు టెంపుల్ ఇన్ ద మార్నింగ్. గో, వెంట్, గాన్. భవానీ శాంగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. సింగ్, శాంగ్, సంగ్. నెక్స్ట్ ఈ ఒక్కొక్క ఎగ్జాంపుల్ను అన్ని సబ్జెక్టులకు విస్తరించి తప్పకుండా రాయాలి. రాసిన వాటిని ఒక్కొక్క దానిని మినిమం 10 టైమ్స్ ఓరల్లీ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ను అన్ని సబ్జెక్టులకు ఇలా విస్తరించి రాయండి. చందన పార్టిసిపేటెడ్ ఇన్ దట్ టోర్నమెంట్ లాస్ట్ మంత్. పార్టిసిపేట్, పార్టిసిపేటెడ్, పార్టిసిపేటెడ్. I participated in that tournament last month. We participated in that tournament last month. You participated in that tournament last month. You participated in that tournament last month. He participated in that tournament last month. She participated in that tournament last month. It participated in that tournament last month. They participated in that tournament last month. My friend participated in that tournament last month. My friends participated in that tournament last month. ఇలా రాసుకున్న తర్వాత ప్రతి ఎగ్జాంపుల్ మినిమం 10 టైమ్స్ ఓరల్లీ బాగా ప్రాక్టీస్ చేయాలి. భాష ఎప్పుడైనా లిజనింగ్ మరియు స్పీకింగ్ ద్వారా వస్తుంది. లిజనింగ్ ద్వారా భాషను మనము పొందుతాము, స్పీకింగ్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, నేటి సమత సందేశాల విషయానికి వస్తే ఆలోచనకు కార్యరూపం ఇవ్వటం చాలా ముఖ్యం, లేదంటే అది ఆలోచనగానే మిగిలిపోతుంది. గౌతమ బుద్ధుడు. కాబట్టి ఎప్పటి పనిని అప్పుడే వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఈ అలవాటును క్రమంగా పెంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయడం అనేది సరైనది కాదు. ప్రోకాస్టినేషన్ ఈజ్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. డియర్ ఫ్రెండ్స్, వర్క్ ఈజ్ వర్షిప్. పనియే ప్రత్యక్ష దైవం. ఓపికతో పనిచేసేవారు ఎంతో సుఖవంతులు. సహనంతో సాధ్యం కానిది లేదు. ఓర్పు ఓటమి ఎరగదు. పనియే దైవం. బానిస బతుకు కంటే ఆత్మగౌరవంతో పని చేసుకోవడం చాలా గొప్ప విషయం. మరి ఎప్పటి పనిని అప్పుడే చేయాలి అంటే ఈ అలవాటు మనకు ఉండాలి. ఒకవేళ లేకుంటే ఈ అలవాటును మనం పెంపొందించుకోవాలి. అలవాటును పెంపొందించుకోవడం మనము ఇప్పుడు పెద్దగా అయినాక అంత సులభంగా సాధ్యం కాదు. కానీ మనం ప్రయత్నిస్తే ఈజీగా మనం ఎలాంటి మంచి అలవాటునైనా పెంపొందించుకోగలం. డియర్ ఫ్రెండ్స్, మన మెదడు లోపల ఉన్న సబ్కాన్షియస్ మైండ్ మన లోపల అలవాట్లను పెంపొందించే అవయవంగా మనకు తోడ్పడుతుంది. సబ్కాన్షియస్ మైండ్ అనేది సపరేట్గా ఉండే అవయవం కాదు, కానీ మన మైండ్లో, మన మెదడులో అదొక భాగంగా ఉంటుంది. దీనికి మనము ప్రతిరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే మనకు కావాల్సిన అలవాట్లు ఏవో వాటిని మనం రాసుకొని దీనికి ప్రతిరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే దాని ద్వారా మనము క్రమంగా మనకు కావాల్సిన అలవాట్లను చాలా సులభంగా పెంపొందించుకోవచ్చు. అందుకు మనము మనకు కావాల్సిన అలవాట్లను రాసుకోవాలి. మన లోపల సెల్ఫ్ మోటివేషన్ వర్డ్స్ను రాసుకోవాలి. వాటిని ప్రతిరోజు చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవి అలవాట్లుగా మన సబ్కాన్షియస్ మైండ్లో రూపొందించబడి ఉంటాయి. ఇవే క్రమంగా మన జీవితాన్ని లీడ్ చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇవ్వబడిన సెల్ఫ్ మోటివేషన్ సెంటెన్సెస్, స్వీయ ప్రేరణాత్మక వాక్యాలు మన లోపల సబ్కాన్షియస్ మైండ్ను ప్రేరేపించి మనల్ని మరింత శక్తివంతంగా చేస్తూ మనలో చక్కటి అలవాట్లను పెంపొందించే విధంగా తోడ్పడతాయి. ఒక్కసారి ఈ స్వీయ ప్రేరణాత్మక దృఢవాక్యాలను గమనించండి. నేను మాస్టర్ సర్వశక్తి గల ఆత్మను. నాకు ఎల్లప్పుడూ అంతా మంచే జరుగుతుంది. ఈ విశ్వానికి, భగవంతునికి, దైవానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
నేను ఎప్పటి పనిని అప్పుడే చేస్తున్నా. థ్యాంక్ యూ. నేను సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా చాలా చలాకీగా ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను సానుకూల ఆలోచనలతో ఉంటున్నాను. నేను అనుకూల ఆలోచనలతో ఉంటున్నాను. ఈ విశ్వానికి, ఆ దైవానికి కృతజ్ఞతలు. నేను గొప్ప ధైర్యశాలిని. నేను అమోఘమైన శక్తి కలిగి ఉన్నాను. నేను సాహస స్వభావం కలిగి ఉన్నాను. థ్యాంక్ యూ. నేను చేయవలసిన ప్రతి పనిని తక్షణమే చేస్తున్నాను. నేను సాహసం కలిగి ఉన్నాను. నేను ఓర్పు కలిగి ఉన్నాను. నేను సహనం కలిగి ఉన్నాను. నేను స్థితప్రజ్ఞతతో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను తగిన సమయం కోసం వేచి చూసే స్వభావం కలిగి ఉన్నాను. నేను గొప్ప అదృష్టవంతుడను. నేను అవకాశాల సృష్టికర్తను. నేను సంపద సృష్టికర్తను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో సమృద్ధితో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వాక్యాలను మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇలా మంచి అలవాట్లను పెంపొందించుకొని గొప్పగా ఎదిగే బాధ్యత మనపైనే ఉంది. మనల్ని ఎవరో ఉద్ధరిస్తారని, ఎవరో మనల్ని బాగు చేస్తారని ఎదురు చూడొద్దు. ఎవరి జీవితాలను వాళ్ళే చక్కబెట్టుకోవాలి. ఓకే, ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మిమ్మల్ని చక్కబెట్టి మీ జీవితాలను ఉద్ధరించే మాస్టర్ బయట లేడు, మీ లోపలనే మీ అంతరంలో కొలువై ఉన్నాడు అని గౌతమ బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు. అందుకే డియర్ ఫ్రెండ్స్, ఎవరిపైన శాశ్వతంగా ఆధారపడకండి. మీపైన మీరు ఆధారపడండి. మీరు చైతన్య విస్తరణ చెందండి. మీరు మానసికంగా, శారీరకంగా బలంగా అవుతూ ఉండండి. మీ పనులు మీరు ఎప్పటికప్పుడు మీరే చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎప్పటి పనిని అప్పుడే చేయకపోవడం వలన అనేక అనార్థాలు వస్తాయి. మన లోపల ఆందోళన పెరుగుతూ ఉంటుంది, అసహనం పెరుగుతూ ఉంటుంది, క్రమంగా మన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. ఒక రైతు 3-4 నెలలు కష్టపడి పంటను పండిస్తాడు. చివరికి అది కోతకొచ్చిన దశలో 2-3 రోజులు అనవసరమైన విషయాలలో తలదూర్చి పంటను కోసుకోకపోవటం వలన అది బలమైన తుఫాను ప్రభావానికి లోను కావచ్చు. చేతికొచ్చిన పంట నేలపాలు కావచ్చు. సహజంగా మన వాహనాలకు సైడ్ మిర్రర్స్, సైడ్ అద్దాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వాటిని వీలైనంత త్వరగా ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ తిరిగి పెట్టించుకుంటూ ఉండాలి. లేకుంటేనంటే మన వాహనాలు మూలమలుపు తిరిగినప్పుడు అనుకోకుండా చిన్న లేకుంటే పెద్ద యాక్సిడెంట్లకు లోను కావచ్చు, ప్రమాదాలు జరగవచ్చు. మన ఇళ్లల్లో ఏర్పడే విద్యుత్ సమస్యను వెంటనే సరిచేస్తూ ఉండాలి. లేకుంటే మనము వాయిదా వేసే కొలది అది మరింత ప్రమాదంగా మారి షార్ట్ సర్క్యూట్ జరగవచ్చు, ఇల్లు మొత్తం తగలబడిపోవచ్చు. అలాగే ఇళ్లల్లో ఏర్పడే శానిటేషన్ సమస్యలను ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉండాలి. లేకుంటే అవి మరింత ఇబ్బందికరంగా మారుతుంటవి. డియర్ ఫ్రెండ్స్, మన కళ్ళజోడు, సెల్ ఫోన్, కత్తిపీట వంటి సున్నితమైన వస్తువులను తీసినప్పుడు వాటిని తిరిగి యథాస్థానంలో ఉంచాలి. వాటిని మనం కూర్చునే ప్లేసుల్లో, సోఫా సెట్లో, బెడ్ పైన ఉంచుకుంటే తిరిగి మనము అన్యమనస్కంగా వాటిపైన కూర్చున్నప్పుడు ప్రమాదాలు జరుగుతవి. డియర్ స్టూడెంట్స్, మీకు ఇచ్చిన హోంవర్క్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తూ ఉండాలి. మీరు వాయిదా వేసే కొలది పెండింగ్ హోంవర్క్ ఎక్కువ అవుతుంటుంది, మీకు చాలా ఇబ్బంది కలుగుతుంటుంది. అలాగే కాంపిటేటివ్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ప్రతిరోజు 6 గంటలు తప్పకుండా చదువుతూ ఉండాలి. లేకుంటే పరీక్షలు దగ్గరకు వచ్చే కొలది మీ లోపల ఆందోళన ఎక్కువ అవుతుంది, మీ ఆరోగ్యం పాడవుతుంది, మీరు చివరికి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డియర్ స్టూడెంట్స్, రేపు ఎగ్జామ్స్ అనగా ఈరోజే మీ పెన్నులు మరియు హాల్ టికెట్స్ అన్నీ సరిచేసుకొని పెట్టుకోవాలి. రేపు ఎగ్జామ్కు వెళ్లే ముందు వాటిని వెతికితే దొరకకపోవచ్చు, ఇబ్బంది కలగవచ్చు. డియర్ ఫ్రెండ్స్, మీ జీవితాన్ని ఎవరో ముందుకు తోస్తే వెళ్తున్నట్లుగా ఉండకూడదు. మీ జీవితం మీ కాళ్ళపైన నడుస్తున్నట్లుగా, మీ విల్తో పరిగెడుతున్నట్లుగా ఉండాలి. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఏమీ కాదు, మళ్ళీ ప్రయత్నం చేయండి. ప్రతి ఉదయం మనకు ఒక కొత్త అవకాశమే, ఉపయోగించుకోండి. మనము కష్టపడుతున్న ప్రతి క్షణం మరింత బలపడుతూ ఉంటాము, మానసికంగా, శారీరకంగా. డియర్ ఫ్రెండ్స్, సమస్యలను, కష్టాలను ఎదురించి నిలబడినప్పుడే మనము చరిత్రను సృష్టించగలము. ఫ్రీడమ్ అంటే విచ్చలవిడితనం కాదు, అది మరింత బాధ్యత. సమయం అంటే డబ్బు కంటే విలువైనది అని గుర్తించండి. సమయం అంటే మీ జీవితం అని గుర్తించండి. ఈరోజు మీరు ఉపయోగించుకునే మీ సమయం మీ జీవితాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని గమనించండి. మీరు వృధా చేసే ప్రతి నిమిషము మిమ్మల్ని మరింత మరణానికి దగ్గర తీసుకెళ్తూ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మీలోని మంచి అలవాట్లను గుర్తించండి. వీటికి అదనంగా మరిన్ని మంచి అలవాట్లను జోడించండి. మంచి అలవాట్లతో మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, టేక్ కేర్, బాయ్. ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.